తుంగతుర్తి పంచాయతీపై స్పందించారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. కాంగ్రెస్ లో గొడవలు కొత్తేమీ కాదన్న ఆయన తుంగతుర్తిలో గొడవలు చాలా కామన్ అని చెప్పారు. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువని, పార్టీలో కొట్లాడుకుంటాం, మళ్లీ కలిసిపోతామంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మందల సామెల్ ఆవేదనను పార్టీ అర్థం చేసుకోవాలని, ఇష్యూపై పీసీసీ అధ్యక్షులు కమిటీ వేసి నివేదిక తెప్పిస్తారని స్పష్టం చేశారు. సీనియర్ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుంగతుర్తికి వెళ్లారని ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తుంగతుర్తిలో ఎవరు చనిపోయినా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి ఓదారుస్తారని అన్నారు. మన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్కి మీరు అందరూ చూసినారు, అందరూ టీవీలో. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే మా కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్త ఏం కాదు. ఇది పరస్పరం ఒకసారి అనుకుంటాం. ఏదేమైనా సరే మన లాస్ట్కి వచ్చేసరికి మనందరం ఒకటై పార్టీ కోసం పనిచేస్తాం. అదేవిధంగా ఎలక్షన్స్ వస్తే ఒకటే మళ్ళీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. సరే, అతను ఎమ్మెల్యే గారి ఆవేదన అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, పార్టీ పైన కూడా ఉన్నది. సరే, సీనియర్ మంత్రిగా వెంకటరెడ్డి గారు కాన్ఫరెన్స్కి పోవడం జరిగింది. వారికి అలవాటు ఉన్నది, ఎందుకు మొదటి నుంచి కూడా ఎవరైనా చనిపోతే పోయి ఓదారుస్తారు. అదేవిధంగా అతను సమాచారం ఇచ్చిండా ఇవ్వలేదా సమాచారం నాకు కూడా తెలియదు. నేను తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉన్నది, నేను తెలుసుకోలేదు. కానీ నేను జరిగిన ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో దానికి పరస్పరంగా అందరూ మీడియా మీద పోవడం, గతంలో పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కూడా మా జగ్గన్న కూడా వేసినారు. ఇప్పుడు జగ్గన్న నివేదిక కూడా మాకు తెలియదు ఇప్పటిదాకా. కానీ రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు మళ్ళీ దానికి ఒక కమిటీ వేసి వారందరినీ పిలిచి మళ్ళీ కూర్చోబెట్టి పార్టీల అంతర్గత సమస్య కాబట్టి దీని అందరం సమన్వయపరిచి సమన్వయం మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం.